తర్వాత గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత మళ్లించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ ఈసియా ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి ప్రోటోకాల్ వదిలేసి ఎందుకు చేశారు ఇది అందరికి సార్ ఎందుకు చేశారు ఏం లేదు చక్క చేసేసుకోవటం బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు. ఇప్పుడు ప్రధాని అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళా ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ల సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే ఇక్కడ గమనించాలి. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, తానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను టీవీ5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశనం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపించుకు నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 16 దాకా ఎందుకు ప్రారంభించలేదు, 16 ప్రారంభించారనుకో అన్ని సైమల్టేనియస్గా ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు. ఇదేదో కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా. దాంతోపాటు ఇంకో రెండో స్లైడ్ అయ్యా. ఎస్, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ 2018 వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇది నేను చాలాసార్లు చెప్పా, దిస్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, ఇది అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు. నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటిది? నేను పెద్ద మేధావినని కాదు, మంత్రిగా ఉన్నాను, నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం. తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెప్తే ఆయన కోపం వస్తుంది కానీ చాలా పెద్దవాడు, సీనియరు. ఆయన ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో, అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన చేశాం అన్నాడు. ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని? మరొకసారి చెబుతున్నా, పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదా? ప్రజలు మేధావులు తేల్చాలని మనవి చేస్తున్నా. ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే కాఫర్ డ్యాముల పునాదులు అంటే కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో, ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఏ పర్మనెంట్ డ్యామ్. దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. ఆ డయాఫ్రమ్ వాల్తోనే వచ్చినటువంటి ఇబ్బంది వాళ్ళ